బ్రేకింగ్ అప్డేట్ నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో జరిగిన భారతమాత హారతిపై అపశృతి కేసు నమోదైంది. బోటు టూరిజం ఇన్ఛార్జ్ ప్రభుదాస్ ఫిర్యాదు లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యమైన అజయ్తో పాటు ట్యాంక్ బండ్ ప్రోగ్రాంకు తన స్నేహితులు సాయి సందీప్, రాఘవేందర్ వచ్చారు. ఘటన జరిగి 15 గంటలవుతున్నా అజయ్ ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. క్రాకర్స్ ఓనర్ మణికంఠకు డబ్బులు ఇచ్చేందుకు అజయ్ వెళ్లాడు. లైఫ్ జాకెట్స్ లేకుండా అజయ్ ఇద్దరు ఫ్రెండ్స్ను మణికంఠ బోట్లోకి తీసుకువెళ్లినట్లు సమాచారం. భారతమాత ఫౌండేషన్ పటాకులు కాల్చేందుకు ఫైర్ ఎన్ఓసి తీసుకోలేదని అధికారులు చెబుతూ ఉన్నారు. ఫైర్ ఎన్ఓసి ఉంటే అగ్నిమాపక యంత్రాలు బోట్లో ఉండేవంటున్నారు అధికారులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు న్యాయం చేయాలని అజయ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో జరిగిన భారతమాత హారతి అపశృతిపై కేసు నమోదైంది. బోటు టూరిజం ఇన్ఛార్జ్ ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్లో అందిస్తారు. విశాల్, ఓవర్ టు యూ. ఎంతో కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఘటనలో మిస్ అయినప్పటి నుంచి కూడా ఈ ఘటనలో ముఖ్యంగా అజయ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ తోటి కలిసి అక్కడికి పటాకులు కాల్చడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ బోర్డు దగ్గరికి. ఇక ఒక్కసారిగా 9 నుంచి 10 గంటల సమయంలో ఆరతి ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా పటాకుల నిప్పురవలు అక్కడ బోట్లు నిలవేసిన దాని మీద పడడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇంకా మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే అటు పోలీసులు, అదేవిధంగా డిఆర్ఎస్ సిబ్బంది, టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అదే కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఘటనలో ముఖ్యంగా ఈ ప్రమాదం సంబంధించి అటు ఫైర్ ఎన్ఓసి తీసుకోలేదని కూడా మనకు తెలుస్తుంది. ఫైర్ ఎన్ఓసి తీసుకుని ఉంటే అక్కడ అగ్నిమాపక యంత్రాలు అనేవి తప్పకుండా ఏర్పాటు చేసుకునే వాళ్ళు. సో ఎన్ఓసి తీసుకోలేదని కూడా వస్తుంది. అయితే ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఎన్ఓసి తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటది. కానీ ఫైర్ ఎన్ఓసి తీసుకోకుండానే ఈ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి అది కూడా ఒక కారణంగా మనము తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అదే ఇక్కడ హుస్సేన్ సాగర్ లో ప్రతిరోజు క్లీనింగ్ చేసే కొంతమంది సిబ్బంది ఇక్కడ మాకు కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుందని తెలిసినప్పుడు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంకా అజయ్ కోసం వెతుకులాట అనేది కొనసాగుతుంది. అటు పోలీసులు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు సాయం తీసుకున్నారు. అదేవిధంగా డిఆర్ఎస్ కి సంబంధించిన సాయం వాళ్ళు తీసుకుని హుస్సేన్ సాగర్ లో బోటు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, మన విజయవాడ మనం తీసుకొచ్చి బోటు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకులాట కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మన రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య సమయంలో ఈ ఘటన జరిగింది. అజయ్ గతంలో మణికంఠ అనే ఒక ఫైర్ క్రాకర్స్ అంటే సేల్ అమ్మే దగ్గర పటాకులు కొనడము, ఆ పటాకులకు సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి నిన్న ఈ పీపుల్ ప్లాజాకి రావడము, ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత
ఆ ట్రాక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో మణికంఠని అడిగి అంటే మేము ఈ ప్రోగ్రామ్ చూస్తాము పటాకులు కాల్చడానికి చూస్తామనడంతో మణికంఠ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్లే క్రమంలో లైఫ్ జాకెట్లు లేవని కూడా కొంత సమాచారం అందుతుంది. ఇక లైఫ్ జాకెట్ లేకుండానే ఆ బోట్ ఎక్కడైతే పటాకులు కాల్చారో అక్కడ ప్లేస్కి వెళ్ళడం బోట్లో అక్కడ ఆ ప్రమాదం జరగడం. ఆ ప్రమాదం జరిగింది ఏంటంటే దాదాపు అందులో 10 మంది ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. కొంతమంది ఈతొచ్చిన వాళ్ళు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఈదుకుంటూ టూరిజం ప్రాజెక్ట్ సంబంధించిన ఒడ్డుకి చేరుకొని అక్కడ చేరుకున్నారు. ఇక అదే సమయంలో అజయ్ కూడా అక్కడి నుంచి దూకేశాడని కూడా మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తెలుసుకున్నారు. సందీప్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు. ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి అంటే నిన్న రాత్రి 9 గంటల సమయం జరిగింది. అక్కడి నుంచి కూడా 15 గంటలు గడుస్తున్నాయి. ఇప్పటికీ కూడా అజయ్ కోసం వెసులాట కొనసాగుతుంది. అంటే పేరెంట్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ అజయ్కి సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి పీపుల్ ప్లాజా దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా అటు పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సహాయం తీసుకొని ఇక్కడ వెతుకులాట కొనసాగుతుంది. అంటే ఇప్పుడు సంబంధించలేదు. మరోవైపు టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రభుదాస్ అనే ఇన్ఛార్జి కంప్లైంట్ తోటి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు ఎలా జరిగింది అనే అంశాల మీద దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఇక ప్రతిరోజు ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్ సంబంధించి క్లీనింగ్ చేసే వాళ్ళకి కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తుందని చెప్పగానే కుటుంబ సభ్యులు అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా అదే కోసం వెతుకులాట అనేది కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా అటు ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ జరిగింది. భారతమాత ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత అటు ఏ రాజకీయ నాయకుల నుంచి కూడా తమకు ఒక మద్దతు అనేది రాలేదు. అదేవిధంగా ఎవరు కూడా ఇక్కడికి వచ్చి అంటే అధికారులని ఈ ఘటనని సీరియస్గా తీసుకోవాలి అనే ఆదేశాలు లాంటివి కూడా ఎక్కడా లేదు. ముఖ్యంగా ఈ ఘటనలో అటు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారి పైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఫైర్ ఎన్ఓసి తీసుకోకుండా ఈ క్రాకర్స్ పేల్చినందుకు అటు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక అటు కుటుంబ సభ్యులు అదేవిధంగా అజయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అజయ్ కోసం. ఇలాంటి ఘటనలు అంటే మొన్న ప్రజాపాలన వారోత్సవాలు జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. అయితే అలాంటి వాటికి ఫైర్ ఎన్ఓసి తీసుకొని అక్కడ అగ్నిమాపక యంత్రాలు లాంటివి అక్కడ పెట్టుకొని చేస్తుంటారు. కానీ నిన్న జరిగిన ఈ పటాకులు పేల్చే కార్యక్రమంలో అక్కడ ఎలాంటి ఫైర్ ఎన్ఓసి లేకపోవడం, అగ్నిమాపక యంత్రాలు లాంటివి లేకపోవడం మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఫైర్ ఎన్ఓసి లేదనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఎవరినైనా తీసుకెళ్లాలి హుస్సేన్ సాగర్లోకి అంటే కంపల్సరీ లైఫ్ జాకెట్లు ఇచ్చి తగిన జాగ్రత్తతో తీసుకెళ్తుంది. ప్రతిరోజు బుద్ధ విగ్రహాన్ని చూడడానికి ఎంతో మంది సందర్శకులు వస్తారు. వారికి సైతం లైఫ్ జాకెట్లు ఇచ్చి తీసుకొని వెళ్తుంటారు. కానీ నిన్న ఈ ప్రమాదం జరిగిన సమయంలో అటు అజయ్ కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కానీ ముగ్గురికి లైఫ్ జాకెట్ లేకుండానే తీసుకెళ్తున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకటి లైఫ్ జాకెట్లు ఉన్నా లేదా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైనా అగ్నిమాపక యంత్రాలు ఉన్నా కూడా కొంత ప్రమాదం స్థాయి తగ్గి ఉండేదేమో అని కూడా వ్యక్తపరుస్తుంది. ఇక నిర్వాహకులు భారతమాత ఫౌండేషన్కి సంబంధించిన నిర్వాహకులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఎందుకంటే ఫైర్కి అగ్ని ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడంలో అటు నిర్వాహకులు అదేవిధంగా ప్రభుత్వం విషయంలో నిర్లక్ష్యంగా మనకి పలు సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. గతంలోనూ ఈ రాజకీయాలు ప్రచారాలు చేస్తున్న సమయంలో బాణసంచాలు ఇవన్నీ కాల్సిన సమయంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే కనీస జాగ్రత్తలు తీసుకుంటే కూడా కొన్ని ప్రమాద స్థాయిని తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆ ప్రమాద స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. అది మనకి నిన్న జరిగిన ఘటన కూడా మనకి అది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ బోట్లో పటాకీలు పేలుస్తున్న సమయంలో అక్కడ అగ్నిమాపక యంత్రాలు ఫైర్ ఎస్టింగ్విష్ లాంటి పరికరాలు ఏవైనా ఉన్నా అక్కడ ఆర్పేందుకు అవకాశం ఉండేది. ఇంకోటి నీళ్ల మధ్యలో ఉండడం వల్ల ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఆన్ టైంలో చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. వాళ్ళు కూడా వెహికల్స్ తీసుకెళ్లడం కానీ అక్కడ మంటలు ఆర్పడానికి దాదాపు 3 గంటల సమయం పట్టిందని కూడా చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఈ ఘటనలో ప్రధానంగా గాయపడింది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గణపతికి దాదాపు 80% కాలిన గాయాలతో ప్రస్తుతం యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే ఆ ప్రమాదం జరిగిన గంట తర్వాత గణపతిని
పోలీసులు కానీ అంబులెన్స్ సిబ్బంది అందరూ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ 1 అవర్ అనేది గోల్డెన్ అవర్గా చెప్తుంటారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక రెస్క్యూ ఆపరేషన్ అనేది ఎంత తొందరగా జరిగితే ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని కూడా మనకి వైద్యులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఈ ఘటనలో ఆ ప్రమాదం జరిగిన తర్వాత రెస్క్యూ కూడా కొంత ఆలస్యమైందని తెలుస్తుంది. అదేవిధంగా ప్రమాదంలో గాయపడ్డ గణపతిని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లడంలో కూడా కొంత ఆలస్యం జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే మనం వీడియోలు చూస్తున్నాము. ఆ వీడియోలో స్పష్టంగా గణపతి దగ్గర ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, గంట సేపటి నుంచి ఇలాగే ఉన్నాడు, ఎవరు కూడా రాలేదని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ తొందరగా జరిగి ఉంటే ఏదైనా మనకి ప్రమాద స్థాయి అనేది తగ్గుతుంది. ఇంకా కాలిన గాయాలు వీటన్నిటి స్థాయి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే 80% గాయాలతోటి అటు యశోద హాస్పిటల్లో గణపతి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, ఇక అజయ్ కోసం నిన్న ఇదే ప్రమాదంలో బోట్ నుంచి దూకేసిన అజయ్ కోసం అటు పోలీసులు, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా కుటుంబ సభ్యులు, అతని ఫ్రెండ్స్, అజయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పోలీసులు కూడా అతని కోసం అజయ్ ఆచయ్ కోసం వెతుకుతున్నారు. శ్రవంతి, ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ హుస్సేన్ సాగర్లో రోజు క్లీన్ చేసే కొంతమంది ఇక్కడ కార్మికులు వాళ్ళు వచ్చి అక్కడ మాకు అనుమానాస్పదంగా కనిపిస్తుంది అంటే ఇక్కడికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు వాళ్ళని రావడం జరిగింది. అయితే అనుమానాస్పదంగా కనిపించింది అజయ్ కాదని తెలుసుకున్నారు. ప్రస్తుతానికైతే ప్రమాదం జరిగిన ప్లేస్ లో వెతుకులాట కొనసాగుతూనే ఉంది. శ్రవంతి. రైట్ విశాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.